నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఇప్పుడు హేతువాదులము, మేధావులము, నాస్తికులము, కమ్యూనిస్టులు అనే ముసుగులో భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటి భావజాలాన్ని వెదజల్లడం కోసం కేవలం హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను విమర్శిస్తున్నారు. మరి హిందూ ధర్మంలో, హిందూ మతంలో ఉన్న లోపాలు ఇస్లాంలో కానీ క్రైస్తవంలో కానీ వీరికి కనిపించవాలి. ఆయా మత రాజ్యాలలో జరుగుతున్నటువంటి మారణ హోమాలు కానీ, అణచివేతలు వేస్తున్న శిక్షలు కానీ, నోరు మెదపనీయని చైనా కమ్యూనిస్టు నియంత తత్వం కానీ వీళ్ళకి అర్థం కావటం లేదా, కనపడటం లేదా. అలాగే ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది? మతం మారినటువంటి వారికి ఎస్సీ వర్తించదు అని చెప్పేసి ఒక తీర్పు చెప్పింది. దాని మీద చింతాడ ఆనంద కుమార్ గారు కోర్టు మళ్ళీ సుప్రీంకోర్టుకు రివ్యూ వేసినా కూడా దాన్ని ఒప్పుకోలేదో, కొట్టేసింది. అదే మేము చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి దాని మీద వ్యతిరేకంగా ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభ అని చెప్పి ఒక సభ పెట్టారు. ఆ సభలో వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంది? వాళ్ళకు అన్యాయం జరిగింది, ఆ జరిగిన దాన్ని ఏదో చూడమని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ అక్కడ జరిగిన ఏంది? జడా శ్రావణ్ కుమార్ అంట, ఆయన లాయరు, ఇంతకుముందు జడ్జిగా పనిచేశారు. అలాగే ఈ ప్రశ్న రావణ్ అనేటటువంటి బచ్చలకూరి జోసెఫ్ గారు, వీళ్ళిద్దరూ హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ దేవతలను నోటుకొచ్చిన పచ్చి బూతులతోటి తిడుతూ దాన్ని ఒక పెద్ద స్టేజీగా చేశారు. ఆ స్టేజ్ దేనికోసం పెట్టింది అది కాదు, వీళ్ళని తిట్టడం. అలాగే పవన్ కళ్యాణ్ కుమార్ని కానీ, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణారావు కానీ వారి ఇంట్లో ఆడవాళ్ళను కూడా పిల్లలను కూడా లెక్క పెట్టకుండా, విచక్షణ లేకుండా వాళ్ళందరినీ కూడా కారుకూతలతోటి పచ్చి బూతులతోటి తిట్టిపోశారు. ఇందుకు ఆ సభ పెట్టుకున్నారు. అలాగే ఇది అంతవరకు న్యాయం. దీన్ని వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థిస్తాడు. ముస్లింలలో చాలామంది దేశభక్తులు ఉన్నారు, కాదనలేము, ఈ నేటికి ఉన్నారు. కానీ వీళ్ళలో కొంతమంది దారి తప్పినటువంటి మత పిచ్చితో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల మతోన్మత శక్తులు భారతదేశంలో కూడా ఇస్లాం మతం ఇక్కడ ఇస్లాం రాజ్యం స్థాపించాలన్నది వీరికి కల. దానికి అనుగుణంగా టెర్రరిస్టులు పోషిస్తూ ఇక్కడ సాధ్యమైన వరకు మత మార్పిడి, లవ్ జిహాద్ అని చెప్పేసి ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా దూరి అక్కడ మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా ఒక లక్ష్యం ఉంది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో 1947 నాటికి బురకా వేసుకున్న ఒక మహిళ ఈ ప్రధానమంత్రి అవుతారని చెప్పడం. అంటే వాళ్ళు ఒక స్పష్టమైన టార్గెటెడ్గా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఈ దేశంలోని ఈ మేధావులు, కుగాన మేధావులు, డబ్బులు కమ్ముడు పోయే మేధావులు, ముస్లిం దేశాల నుంచి, క్రైస్తవ దేశాల నుంచి డబ్బులు తీసుకొని ఈ ప్రశ్నించేటటువంటి ఈ ప్రశ్న రావణులు కానీ, ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు అనేక మంది వారికి తోడ్పడుతున్నారు. మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఎలా ఉంది పరిపాలన, ఎంత అధ్వానంగా ఉందో చూస్తున్నారు కదా. వారికి ఏమైనా సామాన్యమైన హక్కులు ఉన్నాయా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయా? అక్కడ బతకలేక చావలేక చస్తూ ఉన్నారు అక్కడ జనం ఇప్పటికీ చాలా. ఇక్కడే కాదు, మన జమ్మూ కాశ్మీర్లో మొన్నటి వరకు 370 ఆర్టికల్ రద్దు కాకముందు వరకు కూడా అక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేవు. ఎలాంటి ఉద్యోగాల్లో కానీ ఎక్కడ రిజర్వేషన్ లేవు. 370 ఎత్తేసినాక ఈరోజు అక్కడున్న అనేక వేల మంది, లక్షల మంది గిరిజనులు రిజర్వేషన్ పొందుతున్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషను, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు పొంది అసెంబ్లీలో ప్రవేశించారు. అలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మరి మతాధారిత రాజ్యం ఏర్పడినప్పుడు అక్కడ ముందుగా దెబ్బపడేది భావ ప్రకటన స్వేచ్ఛ, సమానత్వ హక్కులే. ఈ ప్రకాష్ రాజులాగా ప్రశ్నరాలు లేనిపోయిన ప్రశ్నలు ఏమనెత్తితే నోరు మూసి బొక్కలు పడేస్తారు. భారత్లో వీరు ఇన్ని పిచ్చికోతలు కూస్తున్నా సహిస్తున్నారంటే ఈ దేశానికి ఉన్నటువంటి విశాలమైన సర్వమానవ సమానత్వం కూడిన హిందుత్వ జీవన విధానం. అందుకనే ఈ ధర్మం సనాతన ధర్మం చెప్పే సర్వేజన సుఖినోభవ అనే భావన ఈ జీవనాడిని విచ్ఛిన్నం చేస్తే మత విద్వేషాలతోటి మధ్యయుగము చీకటి యుగంలోకి జారిపోతుంది వ్యవస్థ. మతరాజ్యాల్లో నిరంకుశ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే 1979లో ఇరాన్లో ఇస్లాం రాజ్య స్థాపనకు జరిగినటువంటి గొడవలలో చిన్న మైనార్టీలు అయినటువంటి యజ్దీలు, ఆఫ్ఘనీలు, అహ్మదీలను, ఇస్లాం వ్యతిరేకులను ఊచకోత కోసి లక్షలాది మందిని చంపిన ఘనత ఆ ఇస్లాం దేశంలో ఉంది. ఇస్లాం క్రైస్తవ మతాల్లో దేవుడిని, మత గ్రంథాలను కానీ వారి మూఢ విశ్వాసాలను కూడా ప్రశ్నించడాన్ని తీవ్రంగా నేరంగా పరిగణిస్తూ దైవ దూషణ అంటే బ్లెస్ మీ చట్టాల పేరిట ప్రశ్నించి జైలులో వేసి వాళ్ళ కొరడా దెబ్బలు, జైలు శిక్షలు, మరణ శిక్షలు కూడా ఉంటాయి. దానికి మీకు ఎగ్జాంపుల్గా ద శాటనిక్ వర్సెస్
అనేటటువంటి నవల రాసినటువంటి సల్మాన్ రష్దీ పై ఫత్వా జారీ చేస్తే ఆయన సత్యంత వరకు ఎక్కడెక్కడో దాంకొని చచ్చిపోయాడు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి లజ్జా అనేటటువంటి ఒక నవల రాస్తే ఆ పేరు తస్లిమా నస్రీన్ను దేశం నుంచి బహిష్కరించారు. గత 20 ఏళ్ళ నుంచి ఆమె విదేశాలన్నీ తలదాచుకొని బతుకుతూ ఉన్నారు. అలాగే అంతెందుకు ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమితలో ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నారో ఇదే పాకిస్తాన్ పాలకులు అలాగే ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. అలాగే 1971 బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలు సమానమైన ముస్లింల మీద ఎన్ని దుర్మార్గాలు చేశారో మనకు తెలుసు. శాంతి దూతలం అనేది చెప్పుకునేటటువంటి యేసుక్రీస్తు వారసులు కత్తితోనే మతం మార్పిడికిలో పాల్పడ్డారు. క్రీస్తకం 8వ శతాబ్దంలో షార్లెమాన్ అనే ఒక రాజు ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నిటి మీద కత్తి చూపించి బెదిరించి క్రైస్తవ మతంలోకి మార్చిన ఘనత ఆ క్రైస్తవానికి ఉంది. ముస్లింలు క్రైస్తవులు మధ్యయుగంలో ఇంకా చాలా దారుణాలు చేశారు. అలాగే క్రైస్తవులు 20వ శతాబ్దం మొదటి సగంలో మత విశ్వాసాలు సృష్టి సిద్ధాంతాలను ప్రశ్నించిన ఎందరో శాస్త్రవేత్తలను హేతువాదులను వెంటబడి వారి రచనలు వెలివేశారు, వాళ్ళను వెలివేశారు. ఈ మధ్య శిక్షలు తగ్గినప్పటికీ తీవ్రమైనటువంటి వివక్ష వాళ్ళ మీద కొనసాగుతుంది. బహిష్కరణలు మానసిక వేధింపులు ఈనాటికి కొనసాగుతూనే ఉన్నాయి. వారి దేవుడిని ప్రశ్నించకూడదు, బైబిల్ని ప్రశ్నించకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న వాళ్ళు మరి ఎలా బతకగలరు అక్కడ? అలాగే మరోవైపు భారత్ ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడిన అనేక మందిని భారత్ ఆదుకుంది. మతహింసకు గురై ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చిన ఎన్నో అల్పసంఖ్యాక వర్గాలను మనం ఒడిలో చేర్చుకొని వాళ్ళకి ఆశ్రయం కల్పించాం. ప్రపంచం అంతా కూడా యూదులను అకారణంగా ద్వేషించి ఊచకోతతో కోసిన చరిత్రలో ఉంది. కానీ అదే యూదులు భారత్లో ఎలాంటి వివక్ష లేకుండా ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు బ్రతికారు. వారికి మనం రక్షణ కల్పించాం. అలాంటి ప్రశాంతత వాతావరణం కల్పించిన ఘనత మనది. అలాగే ఇస్లామిక్ దాడులకు మత ఛాందస్సుల క్రూరత్వానికి బలైపోయిన పర్షియాలోని పార్సీలు అంటే జొరాస్ట్రియన్స్, ఆ జొరాస్ట్రియన్స్ను హక్కును చేర్చుకున్న ఘనత మంది మన గుజరాత్లో వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు రామ్ జెఠ్మలాని, అలాగే నాని పాల్కీవాలా, అలాగే మన టాటాలు వీళ్ళందరూ కూడా పార్సీలే. ఇక్కడే మన జీవనంలో కలిసిపోయారు. అందుకే ఇజ్రాయెల్ ఈనాటికి మన పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంటుంది. అలాంటి దేశాన్ని భారతమాతను ఎంతమంది మొగుళ్ళని ప్రశ్నించి కొంతమంది అమ్మలను ఏమనుకోవాలి, ఏమని అనాలి? హిందూ ధర్మాన్ని తోలనాడేవారు బొద్దింకల ఉద్యమంలో జొరబడి ఈ దేశానికి అల్లకల్లోలం చేయాలని అనేక ప్లాన్లు వేశారు. విదేశాల దగ్గర డబ్బులు పుచ్చుకుని మేధావులంతా కూడా ఈ దేశద్రోహులను మనం కంట కనిపెట్టి ఉండాలి. అందుకే అలాంటిది ఏమాత్రం ఈ దేశంలో జరగదు. రాహుల్ గాంధీ కూడా కలలు కనాల్సిన అవసరం లేదు.